బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, అలాగే నారా రోహిత్ వీరి ముగ్గురు కలిసి నటించిన చిత్రం భైరవం. మరి ఈ మూవీ అయితే ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీ విషయానికి వస్తే, వారాహి అమ్మవారి ఆలయానికి రూపాయలు 1000 కోట్ల విలువ చేసే భూములు ఉంటాయి. మరి వాటిపై మంత్రి కన్ను అయితే పడుతుంది. మరి అందుకోసం తన బావమర్ది నాగరాజు అలియాస్ థియేటర్ అజయ్ ని రంగంలోకి దింపుతారు. అయితే ఆ ఆలయ భూములకు, నగలకు గజపతి వర్మ, మంచు మనోజ్, వరద, నారా రోహిత్ రక్షణ కవచంలా ఉంటారు. అయితే ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒకరి కోసం మరొకరు ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఆ ఇద్దరికి పరమ విధేయుడు శ్రీను, బెల్లంకొండ సాయి శ్రీనివాసు. మంత్రి తన స్వార్థం కోసం ప్రాణ స్నేహితులైన గజవరద వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తారు. మరి అతని ప్రయత్నం ఫలించిందా? అలాగే గుడి భూముల్ని కాజేశాడా? స్నేహితులు విడిపోయారు. మరి వాళ్ళిద్దరికి విధేయుడైన శ్రీను ఎవరిపై నిలబడ్డాడు? శ్రీను ప్రేమించిన వెన్నెల అదితి శంకర్ ఎవరు అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సింది. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే, ఈ మూవీ ఒరిజినల్ చూసిన వాళ్ళకి ఇది అంతగా నచ్చకపోవచ్చు. ఒరిజినల్ చూడాలని వాళ్ళకైతే తప్పకుండా మరి ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. ఇప్పుడు దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, వరుసగా హీరోల ఇంట్రడక్షన్ సీన్ తోనే సినిమా ఆరంభించిన దర్శకుడు ప్రేక్షకుణ్ణి అసలు కథలోకి తీసుకెళ్లడానికి కాస్త సమయం అయితే తీసుకుంటాడు. ముగ్గురి మధ్య స్నేహం, శ్రీను వెన్నెల ప్రేమ నేపథ్యమే ప్రధానంగా ప్రథమార్థం సాగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు ఆసక్తిని రెక్కెత్తిస్తాయి. ఆలయానికి చెందిన నగల నేపథ్యంలో నడిచే డ్రామా కథని కొత్త మలుపు. సుదీర్ఘంగా సాగే ఈ ఫైట్ అయితే మరో ఆ ఎపిసోడ్ లో కాంతార సినిమా గుర్తుకు తెస్తారు బెల్లంకొండ శ్రీనివాస్. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ సినిమాకి ప్రధాన బలం అయితే చెప్పొచ్చు. డ్రామాకి తోడు యాక్షన్ అంగులు ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్ లో మామిడి తోట నేపథ్యంలో సన్నివేశాలు సినిమాకైతే కీలకం. అయితే సినిమా ఎంత నడుస్తున్నా, కథలోని డ్రామా ఉన్నా, అది ప్రేక్షకుడి హృదయాన్ని అయితే ప్రీ క్లైమాక్స్ లో మేనమామగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన బాధ్యతను నిర్వర్తించే సన్నివేశాలు ప్రభావవంతంగా ఉన్నాయి. పతాక సన్నివేశాలు ఊహకు తగ్గట్టే తమిళంలో విజయవంతమైన గరుడన్ రీమేక్ గా రూపొందిన చిత్రం. ఒరిజినల్ డబ్బింగ్ సినిమా చూస్తే మాత్రం మనకు ఒరిజినలే బాగా. ఇక నటీ నటుల విషయానికి వస్తే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ బలమైన పాత్రలో కనిపిస్తారు. వీరు ముగ్గురు మధ్య వచ్చే సన్నివేశాలు అయితే సినిమాకి ప్రధాన బలమైన. విశ్వాసం, విధేయత కలిగిన యువకుడిగా సాయి శ్రీనివాస్ నటన ఆకట్టు. నిజాయితీ, పెద్దరికం నింపుకున్న వరద పాత్రలో నారా రోహిత్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాడు. మంచు మనోజ్ గారి పాత్ర అయితే రీఎంట్రీకి తగ్గ శక్తివంతమైన పాత్ర ఇందులో దొరికిందనే చెప్పొచ్చు. ఇక మిగతా నటీ నటులు ఓకే అనిపిస్తారు. ఇక సాంకేతికంగా సినిమా అయితే సూపర్ గా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెప్పిస్తుంది. మన విజువల్స్ కూడా ఆకట్టుకుంటాయి. దర్శకుడు విజయ్ కనకమేడల పాత పద్ధతిలోనే కథ చెప్పి. ఇక ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, తమిళ సినిమాతో పోల్చుకుంటే బలమైన ఎమోషన్స్, యాక్షన్ బ్యాలెన్స్ చేయడం తెలుగులో కుదరలేదని అనిపిస్తుంది. తమిళ సినిమాలో సూరి పాత్రనే హైలైట్. బలహీనమైన ఆ పాత్ర బలవంతులతో తలపడడాన్ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. తెలుగు విషయానికి వచ్చేసరికి ఆ మ్యాజిక్ మిస్ అయిందనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, ఇది భైరవం మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.